స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అనే దాని మీద ప్రభుత్వం నిన్న ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకురావడం బీసీలను మోసం చేయడమే అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నాతో పాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. అసలు ఎట్లా మోసం చేసినట్లయితది, వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏముండాలనుకుంటున్నారు అనేక ఇష్యూస్ మాట్లాడదాం. బాలరాజు యాదవ్ గారు, అసలు ఎందుకు నిన్న తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సరిత గారు, ముందుగా మీకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ని చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్పినారు, వచ్చిన 6 నెలల్లోనే రాజ్యాంగబద్ధతతోటి అంటే చట్టబద్ధతతోటి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. ఇలా ఆర్డినెన్స్తో మమ అనిపిస్తే తప్పే కదా. చట్టబద్ధత అంటే చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏదైతే తమిళనాడు తరహాలో అన్నట్టు, అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందితే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేరిస్తే దానికి చట్టబద్ధత వస్తుంది. క్యాబినెట్ ద్వారా ఆర్డినెన్స్ ద్వారా వచ్చేటువంటి ఈ ఆర్డినెన్స్కి రేపు ఎవరైనా కోర్టుకు పోయినట్టయితే కోర్టులో ఈ ఆర్డినెన్స్ అనేది కొట్టివేయబడుతుంది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనుల సర్వే తర్వాతకి ఏదైతే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా బీసీల వెనకబాటుతనాన్ని గ్రహించిన కేసీఆర్ గారు ఆ రోజు 396 జీవో ఇచ్చి 33% రిజర్వేషన్స్ బీసీలకు కావాలని చెప్పేసి ఆ రోజు చట్టబద్ధత తేవడం జరిగింది, ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏమైంది, హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. తదనంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినాం. సుప్రీంకోర్టు ఇది చెల్లదని చెప్పినప్పుడు మళ్ళీ యథావిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే 50% రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి ప్రకారమే స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగింది. మరి ఇలా 60 సంవత్సరాల కాలంలో అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క సమస్య ఉంది, ఓబీసీల సమస్య ఉంది. మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చా ఆర్డినెన్స్ అనేది? నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ఇప్పుడు ఈ దేశంలో కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు, ఈ రాష్ట్రంలో అనంతరామ కమిషన్ కావచ్చు, మురళీధర్ రావు కమిషన్ కావచ్చు, అనేక కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా వికాసరావు గవాలి మరి వర్సెస్ మహారాష్ట్ర కేసు సంబంధించి కావచ్చు, అనేక రకాల హైకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేక రకాల సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించిన రీత్యా ఏంది, దేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్నా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలన్నా రాజ్యాంగంలో 9th షెడ్యూల్లోనే మార్చాల్సిన అవసరం ఉంది, ఈ పార్లమెంట్లలో ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశం స్పష్టంగా తెలుసు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాలంలో సుమారు 50 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, వారికి తెలవందా? ఇది తెలుసు. కాబట్టి మరొకసారి బీసీలను వంచాలని, బీసీలను దగా చేయాలని, బీసీలను ఓట్ బ్యాంక్ యంత్రాలుగా చూడాలనే ఆలోచన కాంగ్రెస్ నైజంలో ఉంది. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఒక అందమైన డిక్లరేషన్ పెట్టి రకరకాల హామీలు ఇచ్చి సుమారు 50 హామీల దాకా ఇచ్చినారు. హామీలు ఇచ్చి ఏం చెప్పినారు, మేము 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చట్టబద్ధత తెస్తాం, రాజ్యాంగపరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా 23,000 కొత్త ఈ చట్టం వల్ల, ఈ 42% రిజర్వేషన్ వల్ల 23,000 మంది ప్రజాపతిలు బీసీ నుంచి తయారు కాబోతున్నారని చెప్పేసి ప్రగల్భాలు పలికినారు. అదేవిధంగా కాంట్రాక్టులలో కూడా, ప్రభుత్వం మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ రకరకాల కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి 100 హామీలు ఇచ్చినారు. నేను ఏమంటున్నంటే ఇవన్నీ కూడా ఆ రోజు తెలిసి ఇచ్చినారా, మోసం చేయాలని ఇచ్చినారా? మరి ఏ విధంగా అంటే 100 ఎలకలు తిన్న పిల్లి సంతాసభ పెట్టినట్టు ఈ దేశంలో సకల అరిష్టాలకు, ఈ దేశంలో బలైన వర్గాలు వెనకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళకి తెలిసి మరొకసారి మోసం చేద్దామని ఇచ్చినారా? గతంలో కూడా మీరు సరిత గారు మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసిన సందర్భంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి రాజీవ్ గాంధీ గారు ఆ రోజు విపక్ష నాయకుడిగా పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏంది మీరు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటే ఈ దేశంలో అంతర్యుద్ధం జరుగుద్దని చెప్పేసి బీసీల రిజర్వేషన్ పట్ల వాళ్ళు వెలుబుచ్చినటువంటి ఒక కుటిల ప్రయత్నాలు మనందరూ కూడా మర్చిపోలే వాళ్ళకి. అదేవిధంగా ఇవన్నీ ఒకవైపు ఉన్నవి, ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చి ఓబీసీ మంత్రి అంటే ఓబీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నిన్న పొన్నం ప్రభాకర్ గారు క్యాబినెట్ నిర్ణయం అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, మిగతా పార్టీలన్నీ కూడా 42% ఇవ్వాలి బీసీలకి అని మాట్లాడారు కదా. అంటే నాకు తెలిసి వీళ్ళు చట్టబద్ధంగా ఇచ్చేది రిజర్వేషన్స్ కాదు కాబట్టి ఒరిస్సాలో ఇది ఆర్డినెన్స్ ఎట్లాగో కొట్టివేయబడుతుంది, హైకోర్టుకు కొంతమంది పోతారు, కొట్టివేయబడుతుంది. గతంలో ఒరిస్సాలో కూడా ఈ విధంగానే జీవో ఆర్డినెన్స్ తీసుకొస్తే కొట్టివేయబడ్డది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పొలిటికల్ పార్టీలుగా మేము 42% బీసీలకు ఇస్తాం, మేము ఇస్తాము, కాబట్టి మిగతా పార్టీలను కూడా దీన్ని పాటించాలని ఒక ఏదైతే ఒరిస్సాలో జరిగిందో ఒరిస్సా నా మోడల్లో పోతుందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇది కాదు బీసీలకు కావాల్సింది, బీసీలకు కావాల్సింది చట్టబద్ధత కావాలి, రాజ్యాంగబద్ధమైన ఆమోదంతో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కావాలనేది బీసీల అభిప్రాయం.
మరొకసారి బీసీలని వంచిస్తూ చేసినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో ఇవాళ సమాజానికి తెలుపుతున్నాం వాస్తవంగా. మేడం నేను అడుగుతా ఉన్నాను మీ టీవీ ద్వారా, ఇవాళ మీకు చిత్తశుద్ధి అని మీరు అంటున్నారు కదా, మరి ఇలా క్యాబినెట్ సంబంధించి 18 మంది క్యాబినెట్ మొత్తం ఉంటుంది. ఆ 18 మందిలో 15 వరకు పూర్తి చేశారు. ఆ 15లో ఎంతమంది బీసీలు ఉండాలి? లెక్క ప్రకారం 6-7 ఉండాలి. మరి ఎంతమంది ఉన్నారమ్మా? నిన్నగాక మొన్న వచ్చిన ఒకటి శ్రీయర్తో కలుపుకుంటే 3-3 ఉన్నారు. మరి ముగ్గురికి అన్యాయం చేసినట్టే కదా. అదేవిధంగా మీరు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు సుమారు 153 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. బీసీల నుంచి వీరు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు 153లో బీసీలకు ఎన్ని ఇచ్చారు? 40 ఇచ్చారు. మరి మీరు ఇందులో కూడా అన్యాయం చేశారు కదా. ప్రభుత్వ సలహాదారులు 10 నుంచి 15 ఇచ్చినారు. అందులో బీసీలకు ఎన్ని ఇచ్చినారు? ఒక్కటి కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది. నామినేటెడ్ పోస్టులు అన్యాయం చేస్తారు, మంత్రివర్గ విస్తరణలో అన్యాయం చేస్తారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు అన్యాయం చేస్తారు. పోనీ మీరేమన్నారు? మా చేతుల్ని మేము చేస్తున్నాం అన్నట్టయితే బడ్జెట్ అన్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినారు? ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు పెడతామని అన్నారు. మొదటి బడ్జెట్లో 7,000 కోట్లు పెట్టినారు. రెండవ బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టినారు. ఇక్కడనే 22,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో మోసం చేసినారు. ఈ విధంగా మీరు అదేవిధంగా ఉదయపూర్ డిక్లరేషన్ అని ఇటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఒక డిక్లరేషన్ పెట్టింది. ఆ డిక్లరేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి పార్లమెంట్లో బీసీలకు 2 సీట్లు ఇస్తామని చెప్పినారు. అంటే తెలంగాణలో 17 పార్లమెంట్ ఉన్నైతే 34 సీట్లు రావాలి వాస్తవంగా బీసీలకు. కానీ 34 ఇవ్వకుండా 19 ఇచ్చినారు. ఆ 19లో 4 చార్మినారు, యాకత్పూర, నాంపల్లి, చంద్రాయనగుట్ట. అంటే 19లో 4 ఓడిపోయే సీట్లు, 15 మాత్రమే అసలైన సీట్లు ఇచ్చినారు. అంటే ఇక్కడ చూడండి, మీరు వారు చేసే పనులలో బీసీలకు అన్యాయమే చేస్తూ ఉన్నారు. చట్టబద్ధత ప్రకారం ఫైలు పంపించే దగ్గర కూడా అక్కడ కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ అన్యాయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీగా గతంలోనే గ్రహించినట్టు కేసీఆర్ గారు ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీలను అభ్యపెట్టడం కోసం చేస్తుందని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా బీసీ నాయకత్వాన్ని అంతా కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని బీసీ స్టడీస్ టూర్ కోసం చెన్నై పంపడం జరిగింది. చెన్నై పంపిన తర్వాతకి మళ్ళీ మా పార్టీ కేటీఆర్ గారితో తెలంగాణ భవన్లోనే సమావేశం జరిగింది. ఆ సమావేశం తదనంతరం మళ్ళా శ్రీనివాస్ యాదవ్ గారు, మస్తునాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర గారు, దాసో శ్రవణ్ లాంటి మా సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల మీటింగ్ నిన్న చేసినాం. వాళ్ళ తర్వాత ఈరోజు కూడా మీటింగ్ పెట్టినాం. మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో ఆర్డినెన్స్ ద్వారా అవసరం లేదు, ఇది కోర్టులలో నిలబడదు కాబట్టి చట్టబద్ధత ప్రకారం ఇవ్వాలనే డిమాండ్ని బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆలోచనతోటి కేసీఆర్ గారి మార్గదర్శకంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండాన్ని వదలడం జరిగింది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కులగణన చేసినాం. దాని తర్వాత శాసనసభలో మండలిలో డిస్కస్ చేసి బిల్లు చేసినాం. దాన్ని గవర్నర్ దగ్గర ఉండే గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయేంత వరకు ప్రెజర్ బిల్డప్ చేయగలిగినాం. ఢిల్లీలో ధర్నాలు చేసినాం. అది పెండింగ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలి కాబట్టి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఇన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మేము 42% రిజర్వేషన్ ఇవ్వాలనే కదా, ఇవ్వాలని లేకపోతే కనుక ఇన్ని రకాల ప్రయత్నాలు చేయకపోయేటోళ్ళం కదా అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ సోయి లేదు ఎందుకంటున్నంటే ఇలా రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉందని అన్నారు. 47 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. 47 సార్లలో ఒక్కసారి ప్రధానమంత్రిని కలిసిన సందర్భం కానీ, బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేరని సందర్భం కానీ, లేకపోతే ఇవాళ ఇండియా కూటమికి 100 మంది ఎంపీలు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తెలంగాణ ఢిల్లీ ఎలక్షన్స్లో ఏం చెప్పారు? తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది, కులగాన ఇక్కడి నుంచి చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికారు కదా. మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి సంతకం పెట్టాలని ఒక పరేడ్ నిర్వహించండి. అది చేయలేరు, అది చేత కాలేదు. ఓన్లీ ఢిల్లీలో ఒక డ్రామా నిర్వహించి జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి వచ్చినారు. బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేసినాం, శాసనసభలో ఆల్ పార్టీస్ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పే దాని మీద మీకు అసెంబ్లీలో సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీగా. మేము అడిగినాం ఆ రోజే, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిగా మోదీని కల్పించండి, అదేవిధంగా అవసరం అనుకుంటే రాష్ట్రపతిని కూడా అఖిలపక్షం వెళ్దాము, తెలంగాణలో ఉన్న రాజకీయ బీసీల పరిస్థితులను వివరిద్దామని చెప్పి స్పష్టంగా బీఆర్ఎస్ చెప్తే ఇవాళ మేమేదో చేస్తున్నట్టు ఒక రకమైనటువంటి ఒక షో ఇచ్చి లాస్ట్కు మామ అనిపించారు కదా. ఈ ఆర్డినెన్స్ అనేది ఎవరికి తెలియదు? ఈ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా? ఈ దేశంలో ముఖ్యమంత్రికి తెలియదు ఈ ఆర్డినెన్స్ ఎంతవరకు పోతుంది అనేది? గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా 1990వ సంవత్సరంలో 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని. 3 ఆర్డినెన్స్ కూడా హైకోర్టులో కొట్టివేయబడ్డాయి కదా. తెలిసి తప్పు చేయడం అంటే ఇదేనేమో నాకు అంటున్నాను నేను. ఇవాళ తెలిసి మోసం చేయడం కాంగ్రెస్కే చెల్తదేమో, తెలిసి తప్పు చేయడం కాంగ్రెస్కే చెల్తదేమో. అప్పుడు జయలలిత గారు ఆ ఆర్డినెన్స్లు కొట్టుపోతే మళ్ళీ హైకోర్టు తప్పు పడితే
మళ్ళా జయలలిత గారు పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి అప్పుడున్న 39 ఎంపీలు జయలలిత గారు అన్నాడీఎంకి ఉండేవి కాబట్టి పివి నరసింహారావు మీద ప్రెజర్ చేసి 9th షెడ్యూల్లో చేర్చి 69% రిజర్వేషన్లు చట్టబద్ధత తీసుకొచ్చినారు. ఆ రకమైనది కావాలంటే మళ్ళీ ఏదేదో తీసుకొస్తున్నారు, మళ్ళీ అదే తీసుకొస్తున్నారు కాబట్టి బీసీలను మళ్ళీ దగా చేస్తున్నారనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ నుంచి ఇలా స్పష్టంగా మీడియా ద్వారా సమాజానికి తెలియజేసినాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా ఒక బూర్జువా భౌస్వామ్య పెట్టుబడిదారు విధానం కనపడుతుంది. ఎందుకంటే మా ఇంటి ముందు నడిచే వాళ్లకు చెప్పులు వేసుకొని పోవద్దు, చెప్పులన్నీ తలకాయ మీదనే పెట్టుకొని పోవాలనే ఒక మనస్తత్వం ముందు చూసినారా. ఆ మనస్తత్వం ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో ఈ అన్ని కాంగ్రెస్ పార్టీ లోపాలుగా తీసుకురావడం కోసం కనపడుతుందిగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో మేడం మేము బీఆర్ఎస్ పార్టీగా మేము అధికారంలో ఉన్నప్పుడు మొదటి తెలంగాణ శాసనసభ స్పీకర్ మసునాచారి గారిని బీసీని చేయడం జరిగింది. అదేవిధంగా మొదటి శాసన మండలి స్పీకర్ స్వామి గౌడ్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు శాసన మండలిలో అవకాశాలు వస్తే 8 మంది బీసీలను ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. చెమ్మిపూరి రాజు నుంచి మొదలు పెడితే ఎగ్గం మల్లేశం వరకు. అదేవిధంగా మాకు ఎంపీలుగా 7 ఎంపీలు ఉంటే మాకు అవకాశాలు వస్తే 5 చేశాం. కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా బండా ప్రకాష్ ముదిరాజు గారు, బడుగుల లింగయ్య యాదవ్ గారు. అంటే 7 అవకాశాలు వస్తే 5 అవకాశాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంది. అదేవిధంగా మేడం మేము ఏదైతే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ కూడా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ లేదు. ఎమ్మెల్యే తర్వాత అత్యధిక హోదా ఉన్నది మార్కెట్ కమిటీ చైర్మన్, సెకండ్ ప్రోటోకాల్. కాబట్టి మార్కెట్ కమిటీలలో 33% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. అదే వైన్ షాపులలో రిజర్వేషన్లు గవర్నర్లకు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వానికి ఉంది. అదేవిధంగా యాదవ్ కుర్మ సోదరులకి 2,75,000 యూనిట్లే కావచ్చు. అదేవిధంగా యాదవ్ కుర్మ సోదరులకు అన్ని అవకాశాలు ఇవ్వడంలో కావచ్చు కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా చేనేత పద్మశాలీలకు మంది కావచ్చు, కుమ్మరులకు కావచ్చు, కమ్మరులకు కావచ్చు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులకు కావచ్చు, అదేవిధంగా మిగతా కులం మున్నూరు కాపులకు కావచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఈ ఏదైతే మన ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంచార జాతులకు కావచ్చు, కింద బీసీలో ఉండే కింది వర్గాలకు కూడా అవకాశం ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. ఇది కదా చిత్తశుద్ధి. ఈ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా కూడా 294 ఉండే గురుకుల పాఠశాల సరిత గారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల కోసం 1022 గురుకుల పాఠశాలలు ఏర్పరిచింది కేసీఆర్ నాయకత్వమే కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా కేసీఆర్ గారు ఒక బిల్డప్ చేసుకొని వస్తే ఇవాళ మేడం రాజకీయంగా అవకాశాలు ఇస్తలేరు, మీరు ప్రభుత్వ సలహాదారులు అవకాశాలు ఇస్తలేరు, అదేవిధంగా మంత్రివర్గంలో అవకాశాలు ఇస్తలేరు, ఆర్థికమైనటువంటి చేయూతను అందించే పరిస్థితి లేదు. ఇలా అంబేద్కర్ అభయహస్తం మాయమైపోయింది, బీసీ బంధు మాయమైపోయింది, యాదవులకు గొర్రెలు 2 లక్షల యూనిట్లు అని చెప్పి అది మాయమైపోయింది, చేనేత పథకాలు మాయమైపోయినాయి, గౌడన్నల వృత్తి సంబంధించి మొత్తం ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది, రైతుల పరిస్థితి మున్నూరు కాపులు రైతాంగం మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇలా కుమ్మరులు అది నాయి బ్రాహ్మణులకు సంబంధించి ఎంత గొప్పగా ఆలోచన చేశాడు కేసీఆర్ గారు. 200 యూనిట్లు ఉచితంగా సెలూన్లోకి అవకాశం ఇచ్చారు. ఆ రోజు 2,500 రూపాయలు సేఫ్ అయింది వాస్తవంగా. అదే ల్యాండ్రీలు రజకుల సోదరులకు సంబంధించి ల్యాండ్రీ షాపులలో 200 సంబంధించిన యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గాన్ని వడపోసినట్టు వారి యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతల్ని గుర్తించి దీనికి సకల జనుల సర్వే తోడ్పడ్డది కాబట్టి దాని ప్రకారం ఒక పొలిటికల్ సామాజిక ఎజెండాని తెలంగాణలో మేము నిర్మిస్తే ఇవాళ గ్రామాలన్నీ కథమైపోయినాయి అమ్మ. ఇవాళ పట్టణాల ఆ రోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కథమైపోయింది. ఇవాళ కులవృత్తులన్నీ కూడా కథమైపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇవాళ బీసీలకి ఏం చేసినట్టు వీళ్ళు బీసీలకు ఈ విధంగా ఒకవైపు అన్యాయం చేస్తూ మళ్ళీ బీసీలకు ఏదో మేము చేస్తున్నామని చెప్పేసి ఒక క్యాబినెట్ సమావేశం పెట్టి దానికి ఒక బ్రేకింగ్స్, దానికి ఒక హెడ్డింగ్స్, పేపర్ హెడ్డింగ్స్, మేము బీసీలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే ఈ ఆర్డినెన్స్కి ఏముంటుంది? గతంలో అన్ని రాష్ట్రాల్లో కొట్టుపోయబడ్డది కదా. తెలంగాణలో కూడా 396 జీవో కొట్టువేయబడ్డది కదా కేసీఆర్ గారి నాయకత్వంలో తీసిన జీవోనే. ఇంక ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేకతోలు కప్పుకున్న నక్కవలే మరొకసారి బీసీలను మోసం చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది అనేది మా పార్టీ వాదన. రైట్, థ్యాంక్ యూ అండి. ఆర్డినెన్స్తోని బీసీలకు రిజర్వేషన్లు తీసుకొస్తాము అని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది పచ్చి మోసం చేయడమే బీసీలను. ఆర్డినెన్స్లో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు చాలా సందర్భాలలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తే కొట్టివేయబడ్డది. కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ల ద్వారా మేము ఏదో తీసుకొస్తాం, బీసీలకి న్యాయం చేస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ఉందో అది బీసీలను మళ్ళీ ఒకసారి మోసం చేయడమే అని అంటున్నారు.